అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. వెల్కమ్ టు మై ఛానల్. శివాజీ గారు ఏదైతే ఆడవాళ్ళ గురించి, వాళ్ళు వేసుకునే డ్రెస్‌ల గురించి మాట్లాడిండో అది ఇంకా సద్దుమణగడం లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కొంతమంది అనసూయకు సపోర్ట్ చేస్తే, కొంతమంది శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో ఈ బొకడాగాడు, నా అన్వేష్ గాడు వచ్చి చాలా ఇంకా దుమారం లేపాడు. వాడిని ఇంకెవరైతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి. వాడు ఇప్పటికైనా మారతాడు అనుకుంటే ఇంకా మారలేదు. చెత్త నా కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాని గురించి కూడా చాలా వరకు వీడియోలు బయటకు వస్తున్నాయి. వాడు ఎలాంటి వాడు, ఏ విధంగా ఉంటాడు అనేది. సో, నాకు అలాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా రెచ్చిపోయే చా ప్రభావం ఉంటుంది కాబట్టి వాడిని ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు మనకే మేలు. సో, ఈ ఈ విషయం పైన హీరో సుమన్ స్పందించడం జరిగింది. మరి హీరో సుమన్ శివాజీకి సపోర్ట్ చేసిండా? లేదు అంటే ఈ అనసూయకు సపోర్ట్ చేసిండా? అసలు ఏం మాట్లాడిండు? ఎవరి గురించి ఏ విధంగా మాట్లాడిండు? అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా మహిళల వస్త్రధారణపై చర్చలు జరుగుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. దీనిపై సినీ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు శివాజీకి సపోర్ట్‌గా నిలుస్తుంటే, మరికొందరు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు సీనియర్ నటుడు సుమన్ సైతం శివాజీకి మద్దతుగా మాట్లాడారు. తాను చెప్పేవే శివాజీ చెప్పారని, కాకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో 2 పదాలు మాత్రం అసభ్యకరంగా ఉన్నాయని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇది అందరూ చెప్పిన విషయమే. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళను ప్రకృతితో పోల్చాడు. ప్రకృతిని మనం ఎంత గౌరవిస్తామో, ఎంత ప్రేమిస్తామో ఆడవాళ్ళు చీర కట్టుకుంటే గూడా అంతే గౌరవిస్తాము. అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ లాస్ట్‌లో ఆ 2 పదాలు మాట్లాడకుండా ఉంటే ఇంకా బావుంటుండేది. ఆ మాటల వలన ఇప్పుడు ఇదంతా దుమారం రేగింది. సినిమా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్సింగ్ వేరేలా ఉండాలని సుమన్ అన్నారు. గతంలో ఐటెమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్స్ రియల్ లైఫ్‌లోనూ అందాలు ఆరబోసేవారు. రియల్ లైఫ్‌లో మాత్రం సాంప్రదాయ దుస్తులు ధరించేవారు. కానీ ఈ రోజుల్లో హీరోయిన్‌లు స్క్రీన్‌పై కనిపించిన డ్రెస్సులనే రియల్ లైఫ్‌లో వేసుకుంటున్నారని అన్నారు. అయితే మనం సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది పాత సినిమాలు చూసుకుంటే 'సావిత్రి' గాని, 'సౌందర్య' గాని ఇలా కొంతమంది అప్పుడు సారీలే కట్టుకునే సినిమాలు చేసేవారు. ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే ఏదో ఒక తక్కువ సినిమాలో అంటే తక్కువ ఆహ్, లెంత్ గూడా తక్కువనే ఉండేది. అంటే యేసుకునే సందర్భం వస్తే లెంత్ గూడా తక్కువ ఉండేది. చాలా తక్కువ సినిమాలు చేసేవారు. అప్పుడు ఆ సినిమాలలో వేసుకునే డ్రెస్సులే అప్పుడు బయట వేసుకునేవారు. కానీ ఇప్పుడేమైందంటే ఇప్పుడు ఏవైతే డ్రెస్సులు సినిమాల్లో వేసుకుంటున్నారో అవే ట్రెండింగ్ అని, అవే మోడర్న్ అని, బయట గూడా అవే యేసుకోవడం స్టార్ట్ జేశారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే సినిమా లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాలో ఉన్నట్టు రియల్ లైఫ్‌లో ఉండది. చూసే చూపు గాని, మాట్లాడే మాటలు గాని చాలా అసభ్యకరంగా గాని, చాలా నీచంగా ఉంటాయి. మన ముందు మాట్లాడకపోయినా గూడా ఎనక మాట్లాడే వాళ్ళు చాలా మందుంటారు. ఎనకాలే మాట్లాడుతున్నారులే మనకేం మనకు వినిపించదు గదా! కనిపించదు గదా! అంటే ఇప్పుడు నీ గురించి 10 మంది తప్పుగా మాట్లాడితే అది 100 మందితో సమానమవుతుంది ఇప్పుడున్న రోజులలో. ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పని చేయాలన్నా గూడా చాలా ఆలోచించి చెయ్యాలి. ఏ చిన్న తప్పు చేసినా గూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ వైరల్ అయితుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇష్టమొచ్చినట్టు డ్రెస్సులు వేసుకోవడం గానీ, లేదు అంటే ఇష్టమున్నట్టు మాట్లాడడం గానీ చేస్తే ఇప్పటికి గాకపోయినా ఫ్యూచర్‌కైనా మనకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే సినిమా అవకాశాలు గానీ, లేదు అంటే ఏదన్నా యాడ్స్‌కి సంబంధించినటువంటి అవకాశాలు గానీ, అవి మనకు రాకుండా ఉంటాయి. చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని సుమన్ గారు గూడా అన్నారు.
యూట్యూబర్ అన్వేష్ ఇటీవల హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుమన్ స్పందించారు. అన్వేష్ యూట్యూబ్ ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలని అన్నారు. విదేశాల్లో మన దేశ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. అతన్ని పట్టుకొని సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. లేదు అంటే అన్వేష్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పిలిచి వార్నింగ్ ఇవ్వాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు చాలా గొప్పవి. అన్వేష్ అలా మాట్లాడిన తర్వాత హిందూ సంఘాలు పెద్ద ఎత్తున స్పందించి ఉంటే బాగుండేది. ఎవరైనా మన సంస్కృతి, సాంప్రదాయాల మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని అన్నారు. సుమన్ గారు నా అన్వేష్ పైన కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన హిందూ దేవతలు కానీ, మన హిందూ ధర్మం కానీ చాలా ప్రసిద్ధి చెందింది. అలాంటిది వీడు వేరే దేశంలో ఉంటూ ఇష్టమున్నట్టు మన సంస్కృతిని, సాంప్రదాయాలను కించపరుస్తే అది చాలా వరకు నీచమని మాట్లాడారు. అయితే తనకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బ్యాన్ చేయాలి. లేదు అంటే వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, లేదంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించాడు. ఇది ఒక రకంగా బాగానే ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం వీళ్ళకు తగిన మాటలు చెప్తే వీళ్ళు వానికి చెప్తారు. లేదు అంటే వాడు విచ్చలవిడిగా ఇంకా మాట్లాడుతానే ఉంటాడు. నాకు తెలిసి నా అన్వేష్ గాడు ఇప్పటికి కూడా తగ్గడం లేదు. వాడు 1 డేలో 1,000,000 వ్యూస్ ఇప్పటికైనా వెళ్తానే ఉన్నాయి. ఇంకా వాడిని ఫాలో అవుతూ చూస్తూనే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఇలా చేస్తే వాడిని మనం ఏం చేయలేకపోతాము. సో ఇప్పటికైనా వాడిని తగ్గించి వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసి, లేదు అంటే వాడు పెట్టిన వీడియోస్ గానీ, నా షార్ట్స్ గానీ చూడకుండా రిజెక్ట్ చేయాలని ఈ సుమన్ గారు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా నా అన్వేష్ పైన కేసు నమోదైంది. పోలీసులు రంగంలోకి దిగారు. అంటే ఏ టైంలో అరెస్ట్ అయ్యేది తెలియదు. సో అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఉండి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది భయంతోని. వాడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు. అంటే ఎప్పుడు అరెస్ట్ చేసేది తెలియదని. వీడియోలో మాత్రం చాలా నిబ్బరంగా ఉన్నా వాడిని లోపల మాత్రం భయం పుంజుకుంది. ఎందుకంటే ఇటు ఇన్‌స్టాలో గానీ, లేదంటే యూట్యూబ్‌లో గానీ వాని ఫాలోవర్లు తగ్గుతానే ఉన్నారు. వానికి భయం పుట్టుకొచ్చింది. ఈ భయాన్ని ఇలానే కాకుండా ఇంకా భయం వానికి పెంచాలి. అంటే మనం వాని ఛానల్‌ని చూడడం మానేయాలి. సో అలా అయితేనే వానికి కొంచెం తెలిసొస్తుంది ఇండియా గురించి. వాడు ఇప్పటికైనా మారతాడు అనుకుంటే ఇంకా మారడం లేదు. చాలా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు మన దేశం గురించి. సో కొంచెం వాడిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.